ఎప్పుడు లేట్గా రావద్దు. యేసయ్య సన్నిధికి ఎప్పుడు లేట్గా రావద్దు. 5 నిమిషాలు ముందు రాగానే లేట్గా రావద్దు. టీచర్లను గౌరవించరు, సార్లను గౌరవించరు, పక్కలను గౌరవించరు, ఎవరిని గౌరవించరు, ఆఖరికి రక్తం గడిచిన యేసయ్యను కూడా గౌరవించరు. నిర్లక్ష్యంగా ఎప్పుడు కూడా ఉండకూడదు. టైంకి ఉండాలా. ఓ దున్నపోతు పోతుందంట, ఎందుకయ్యా దున్నపోతు అట్లా పోతున్నావు అంటే, అవి అట్లా పోతున్నాయి కాబట్టి నేను అట్లా పోతున్నా. ఎందుకయ్యా లేట్ పోతున్నా అంటే, ఏముంది అందరూ లేటుగా పోతుంటారు, మేము కూడా లేటుగా పోతున్నాం. లేటుగా ఎప్పుడు కూడా రావద్దండి. దేవుని యొక్క సన్నిధికి 5 నిమిషాలు ముందుగానే రండి. అది మీకు ఆశీర్వాదకరము. దేవుని యొక్క వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? రక్త నిబంధన. అందరూ చెప్పండి, రక్త నిబంధన. రక్త నిబంధన. లూకా సువార్త 22వ అధ్యాయము 20వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన. రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధన అంటే రక్తము వలనైన క్రొత్త నిబంధన. దీన్ని మనం ఏమంటామంటే రక్త నిబంధన. నిబంధన గురించి నీకు అర్థం కాకుంటే ఈ బైబిల్ నీకు అర్థం కాదు. మీ పక్కన అడగండి, నిబంధన గురించి నీకు తెలుసా? జవాబు చెప్పండి. ఎంతమందికి నిబంధన గురించి బాగా తెలుసు? ఏముంటుంది బైబిల్ పైన? మళ్ళీ ఏంటి అసలు టైటిలే తెలియదా? నేను చదివే బైబిల్కు పాత నిబంధన, క్రొత్త. మరి టైటిలే తెలియకపోతే ఎట్లా? చర్చికి రావడం తెలిస్తే సరిపోతుందా? నిబంధన అనేది లేకుండా ప్రపంచంలో ఏ పని జరగదు. నిబంధన అంటే ఏంటో తెలుసా? ఒప్పందము. పెళ్లి చేసుకునే ముందు ఒప్పందం చేసుకున్నారు లేదా? చేసుకుంటారు కదా, నిబంధన చేసుకున్నారు కదా. మ్యారేజ్ ఈజ్ అ కవినెంట్. ఉద్యోగాలు నిబంధన బట్టే ఇస్తారు, అవునా కదా? వాళ్ళ సంతకం మీ సంతకం లేకుండా ఉద్యోగాలు ఇస్తారా? చెప్పండి. ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, సార్ నేను ఒక చోట పని చేస్తున్నాను, లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇవ్వాలంట సార్ మా పైన సార్కు, అంటే జీవితకాలం అంతా నేను పని చేస్తానని సంతకం చేసి ఇవ్వాలంట. అస్సలు ఇవ్వద్దు. అట్లా ఎవరైనా అడిగినారంటే చాలా డేంజర్. జీవితకాలం అంతా అగ్రిమెంట్ ఇవ్వాలి. ఏమిటి? చచ్చిపోయేంత వరకు నేను నీ కాడనే పని చేస్తా అని అగ్రిమెంట్ ఇవ్వాలంట. ఎవరైనా కూడా అగ్రిమెంట్ తీసుకుంటారు కదా, పని చేసే ముందు ఒప్పందం. దాన్ని ఏమంటామంటే అగ్రిమెంట్. ఇట్స్ అ కవినెంట్. ఇట్ ఈస్ అ కవినెంట్. నా దగ్గర కూడా చాలామంది పని చేసే వాళ్ళు ఉన్నారు. పని చేసే ముందు నేనేం మాట్లాడతాను? నాకేం కావాలో మాట్లాడతాను, వాళ్ళకి ఏమి ఇస్తానో కూడా నేను మాట్లాడతాను. నాకేం పని కావాలో వారు ఆ పని చేయాలి, వాళ్ళకి ఏమి ఇస్తానో వాళ్ళకి ముందుగానే నేను చెప్తాను. నాకు ఇది కావాలి, నాకు ఇంత పని కావాలి, నేను నీకు ఇంత జీతం ఇస్తా, ఓకే? నచ్చితే చేయండి, లేకపోతే టర్మ్స్, నియమములు, ఒప్పందం. ఇద్దరి మధ్యన, 2 కుటుంబాల మధ్యన, 2 రాజకీయ పార్టీల మధ్యన. ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, పావులు కదుపుతుంటారు రాజకీయ నాయకులు. ఏ పార్టీతో కలిసి పని చేయాలి? అగ్రిమెంట్. నీవు నాకు సహాయం చేస్తే నీకు మంత్రి పదవి ఇస్తా. అగ్రిమెంట్. ఫ్రెండ్షిప్లో కూడా అగ్రిమెంట్. ప్రతి ఉద్యోగం కూడా ఒక నిబంధన ప్రకారమే జరుగుతుంది. ప్రతి ఉద్యోగము కూడా ఓ నిబంధన ప్రకారమే జరుగుతుంది. నీ సంతకం కావాలి, వాళ్ళ సంతకాలు కూడా చేస్తారు. మధ్యలో చాలామంది సాక్షుల సంతకాలు కూడా అడుగుతారు, అవునా కదా? పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి కొడుకు సంతకం చేయాలి, పెళ్లి కూతురు సంతకం చేయాలి, పెళ్లి కొడుకు తరపున వాళ్ళు సంతకం చేయాలి, పెళ్లి కూతురు తరపున వాళ్ళు కూడా సంతకము. పక్కడ్బందీ అనమాట. మ్యారేజ్ అన్నటువంటిది ఒకసారి దిగిన తర్వాత బయటికి రావడం అంత సులభము కాదు. ఎవరైనా సస్తే కానీ బయటికి రావు. విడాకులు కావాలన్నా అంత సులభం కాదు. కోర్టు వాళ్ళు తిప్పి 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 ఒక నిబంధన బ్రేక్ కావాలంటే, నిబంధన పగిలిపోవాలంటే చాలా కష్టం. నేను ఇప్పుడు చెప్పినవన్నీ మామూలు నిబంధనలే. ఇవన్నీ కూడా నిబంధన అంటే అగ్రిమెంట్, ఒప్పందం. పాత నిబంధన, క్రొత్త నిబంధన.
పాత నిబంధన అంటే అగ్రిమెంట్, ఓల్డ్ కవెనెంట్, ఓల్డ్ కవెనెంట్, ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధన, క్రొత్త నిబంధన. ప్రభు ఏమన్నాడు? మీ కొరకై చిందించబడుచున్న రక్తము వలననైన క్రొత్త నిబంధన. ఆ నిబంధన కొరకు ఏం చిందిస్తున్నాడంట? రక్తము చిందిస్తున్నాడంట. అందుకే దాన్ని ఏమంటాము? కొత్త నిబంధన అంటాము. ఉదాహరణకు నేను మీ దగ్గరకు వచ్చి, నేను ఎక్స్యూవీలో వెళ్తున్నా, ఆ ఎక్స్యూవీ కార్ నాది, దాని విలువ 21 లక్షలు, నీకు ఇచ్చేస్తాను నేను కావాలంటే. కావాలా? ఇస్తాను అని నేను చెప్పాను అనుకోండి, నమ్ముతారా మీరు? ఎవరైనా మీకు వచ్చి నేను పలాంది ఇస్తాను అని మీతో చెప్పారనుకోండి, నమ్ముతారా? సులభంగా నమ్ముతారా? గాలి మాటలు చెప్పేవాళ్ళు కుప్పలు కుప్పలు ఉంటారు లోకంలో. అబ్బబ్బబ్బబ్బబ్బా చుక్కలు చూపిస్తారనమాట. గాలి మాటలు చెప్పేవాళ్ళు కుప్పలు తెప్పలుగా ఉంటారు, కుక్కలు చూపిస్తారు. నీకు ఇంక అయిపోయింది, నేను చేసి పెడతాను, నేను అంటారు అనమాట. నమ్మలేమన్నమాట. కొన్నిసార్లు నా జీవితంలో కూడా కొంతమంది నేను చూశాను, అబ్బా అవునా 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 అనుకున్నా. 1 నెల 2 నెలలు అవుతున్న ఓరని ఈ సరుకంతా ఘోరమైన సరుకేనే అర్థమైపోతుంది అనమాట. ఊరికే మాటల సరుకే. ఏదైనా ఒకరు ఏదైనా చెప్పారు అనుకోండి, నోటి మాటగా అవి చెల్లుతాయా? చెల్లవు. ఎవరైనా ఏదైనా మీకు వాగ్దానం చేశారంటే ఏమండి, నోటి మాటను బట్టి మీరు జాగ్రత్త పడే మనుషులైతే మీరు వెంటనే అంగీకరిస్తారా? లేకపోతే వ్రాతపూర్వకంగా ఇమ్మని అడుగుతారా? నాకు 14 ఎకరాలు ఉంది భూమి, నేను దాచిపెట్టుకోను. గవర్నమెంట్కి అన్ని లెక్కలు చెప్తాను, మీకు కూడా అన్ని లెక్కలు చెప్తాను. చాలామంది మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు? చెబితే ఏమవుతుందేమో, చెబితే కానుకలు రావేమో, పాస్టర్కు డబ్బులు ఉన్నాయి కదా అందుకని కానుకలు ఇవ్వరేమో అని చాలామంది ఉన్నా కూడా చెప్పుకోరన్నమాట. కానీ నేను చెప్తే కదా మీకు తెలిసేది. పాస్టర్ను దీవించప్పుడు నన్ను ఎందుకు దీవించాడు దేవుడు, పాస్టర్ను దీవించప్పుడు నన్ను ఎందుకు దీవించాడు అనే విశ్వాసంలో రేపబడేవారు కొంతమంది ఉంటారు. వాళ్ళ కోసం నేను చెప్తుంటాను ఎప్పుడు కూడా. నాకు ఇంత ఆస్తుంది అంత ఆస్తుంది అని చెప్పుకునే పిచ్చి అయితే నాకు లేదు, ఆ గర్వం అయితే లేదు. ఆయనకు బాగా తెలుసు నా గురించి. 1 ఎకరం మీకు రాసిస్తానని చెప్తాను, 1 ఎకరం మీకు ఇస్తానని చెప్తాను. మీరు నమ్మగలరా? అంత సులభంగా నమ్మలేరు. రాసిస్తానని చెప్పాను అనుకోండి, రాసివ్వండి అంటారు. ఏంటి ఆ రాయడంలో ఏముంటాయి? అగ్రిమెంట్ ఉంటుంది, వ్రాతపూర్వకంగా ఉంటుంది. అగ్రిమెంట్ అనమాట, ఒప్పందం అనమాట. ఏంటి? నేను పలాని వ్యక్తికి నేను 1 ఎకరా భూమిని నేను దానముగా విక్రయిస్తున్నాను, నా సంతకం ఉంటుంది. పలాని రోజు పలాని తారీఖుకి నా సంతకం ఉంటుంది, సాక్షుల సంతకం ఉంటుంది. అప్పుడే అది చాలా పవర్ఫుల్. అది ఇక నేను ఇది నా భూమి నేను ఎంత తలక కింద పెట్టి కాలు పైకి ఎత్తినా కూడా చెల్లదు. అదే ఈ లోకపరమైన నిబంధనలు, అగ్రిమెంట్స్ ఇవన్నీ కూడా వ్రాతపూర్వకంగా జరుగుతాయి. సో బైబిల్ కూడా ఇవ్వబడినటువంటి పేరేమిటంటే పాత నిబంధన, క్రొత్త నిబంధన. నిబంధన దేని కొరకు అంటే మాటను నమ్మేదాని కొరకు. వై అ కవెనెంట్? కవెనెంట్, the purpose of the covenant is to produce an anchor to your trust upon that word. ఏ మాటనైతే నీవు నమ్మాలో నమ్మేదానికి బలమును చేకూర్చేదే నిబంధన. నేను నోటి మాటకి చెప్తే అది చెల్లదు. వ్రాతపూర్వకంగా ఇస్తే నువ్వు డిమాండ్ చేసేదానికి అర్హత ఉంటుంది. నేను నీకు 7,000 జీతం ఇస్తానని నేను చెప్పాను, సార్ నాకు వ్రాతపూర్వకంగా ఇవ్వండి అని అన్నారు అనుకోండి. వ్రాతపూర్వకంగా ఇస్తాను. నేను మీకు 6,000 ఇచ్చాను జీతము. అప్పుడు ఏం చేయొచ్చు? మీరు డిమాండ్ చేయొచ్చు. మీరు 7,000 ఇస్తామని వ్రాశారు, కానీ మీరు 6,000 ఇచ్చారు. నేను ప్రొద్దుటూరులో పనిచేసినప్పుడు ఫస్ట్ మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్పారు, ఏం చెప్పారంటే మొదటి 3 నెలలు మీకు 15,000 రూపాయలు జీతం ఇస్తాం, మీ పనిని చూసి 3 నెలల తర్వాత మీకు పెంచుతాం జీతము అని అన్నారు. సో మంచిది అన్నాను. ఏంటి? నోటి మాట. 3 నెలలు జీతం ఇస్తాం 15,000, 3 నెలల తర్వాత మీకు జీతము పెంచుతాము అన్నారు. 3 నెలలు దుమ్ములైపోయా, మంచి పేరు వచ్చింది.
ఫస్ట్ 3 నెలల్లోనే మంచి పేరు వచ్చింది. డాక్టర్ బాగా మాట్లాడతాడు, మీ నవ్వును చూస్తేనే సగం రోగాలు బాగా అవుతాయి సార్ అన్నారు కొంతమంది. డాక్టర్లు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. చిరునవ్వుతో పేషెంట్ పలకరిస్తే సగం జబ్బులు చచ్చిపోతాయి. కొంతమంది ఉంటారు తలకాయ మాసిన పేషెంట్లు వస్తూనే ఉంటారు, రోజేం ఉండర్లేండి వాళ్ళు. అప్పుడప్పుడు కొంచెం టేస్ట్ మారుతుండాలన్నమాట. మీ చిరునవ్వు చూస్తే సగం జబ్బులు బాగా అవుతుంది సార్, అంత పేరు వచ్చిందన్నమాట. అక్కడ 3 నెలలు అయింది. మేనేజింగ్ ట్రస్ట్ దగ్గరికి వెళ్ళా, మీరు చెప్పారు కదా 3 నెలల తర్వాత జీతం పెంచుతామని, పెంచండి అన్నాడు. నేను ఎప్పుడు చెప్పాను అన్నాడు. ఒరే ఏంద్రా వీడు ఇట్టున్నాడు, ముసలోడు 65 ఏళ్ళు ఉన్నాయి, మాట తప్పాడు. చిన్నపిల్లవాడు, డాక్టరు, ఒక ప్రొఫెషనల్ మ్యాను, మాట చెప్తే మాటని జస్ట్ నమ్మాడు. హల్లెలూయా. రాసిమని నేను అడిగితే అది అవమానించినట్లు కదా. ఎందుకు వచ్చిన గొడవలే, ఎక్కడికి పోతలే. ఫస్ట్ అందులో ఉద్యోగం కూడా ఫస్ట్ చేరడం, నాకు చాలా విషయాలు తెలియవు, చేరాను. ఇస్తానని చెప్తే ఇస్తాడని అనుకున్నా. నేను ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇస్తానంటే ఖచ్చితంగా ఇస్తాను నేను. అలాగనే అందరూ ఉంటారు అనుకున్నా నేను. అంతవరకు లోకంలోకి రాలేదు. ఎంతసేపున ఇండ్లు, స్కూలు, కాలేజీ, అంతే, పుస్తకాలు, ఇవే లోకం. ఇట్లాంటివన్నీ జిమ్మికులు ఇవన్నీ కూడా మనకు తెలియవు అన్నమాట. నేను చెప్పలేదా ఇంతే జీతం ఇంతే అన్నాడు. ఓహో ఇట్లున్నావా నువ్వు అన్నాను. ఆ మాట అన్న వెంటనే నాకు ఫోన్ కాల్. ఏంటి, ధర్మవరంలో ఒక ఉద్యోగం ఉంది, మీరు వస్తారా? మీకు అక్కడ ఎంత జీతం ఇస్తున్నారు? 15,000 జీతం ఇస్తున్నారు కదా, మేము 25,000 జీతం ఇస్తాం, రండి. నేను నమ్మలే. ఎందుకంటే నాకు చదువు చెప్పిన ప్రొఫెసర్ కూడా అంత జీతం లేదు ఆ రోజులో. ఆ రోజు నాకు చదువు చెప్పిన మా ప్రొఫెసర్, నాకు ఆపరేషన్ చేయడం నేర్పించిన మా ప్రొఫెసర్ కూడా అంత జీతము లేదు. కాబట్టి నేను నమ్మలేదు. ఏంటంటే మళ్ళీ చెప్పండి 25,000 రూపీస్. మళ్ళీ చెప్పండి. నిజమయ్యా, ఎందుకు డాక్టర్ గారు మీకు అంత అనుమానము అన్నాడు. ఒకసారి రండి కూర్చొని మాట్లాడదాం. 25,000 నమ్మలేదు. మహా అంటే ఒక 4-5 సందర్భాల్లోనే సంతోషం చేత నిద్ర పట్టలేదు నాకు. ఒక 4-5 సందర్భాలు ఉన్నాయి, 2 మాత్రం చెబుతాను. హల్లెలూయా. 1, నాకు ఎంసెట్లో ర్యాంక్ వచ్చినప్పుడు 332 నాది ర్యాంక్. కొంతమందికి వస్తుంటే టన్నులు ఎంత, 20,000, 30,000 టన్నులు వస్తుంటే కొంతమందికి ర్యాంకులు. 332 నా ర్యాంక్. ఏ కాలేజీలో కావాలంటే ఆ కాలేజీలో చేరచ్చు. సిఎంసి వెల్లూరులో కూడా సీట్ వచ్చింది నాకు. ఏది రాస్తే అది రావడం. ఇంకా నా కళలన్నీ నెరవేర్చబడే రోజు వచ్చింది. ఎప్పుడు ఊహించుకునేవాడిని, తెల్ల కోట్ వేసుకోవాలి, స్టెథోస్కోప్ మెడలు వేసుకోవాలి. అసలు ఎప్పుడైనా కర్నూలులో కానీ అట్లా ఆ రూట్లో, హైదరాబాద్లో కానీ ఎక్కడైనా ఆ రూట్లో, మెడికల్ కాలేజ్ రూట్లో వెళ్తే అది నాకు పరలోకం ఉన్నట్టుగా అనిపించేది. ఎప్పుడెప్పుడు ఇందులోకి వెళ్ళాలా, అసలు నాకు ఉందా? ఎందుకంటే మా వంశంలోనే ఎవరు డాక్టర్లు లేరు. మా వంశంలో, మా పూర్వీకులు ఎవరు, మా కుటుంబంలోనే ఎవరు డాక్టర్ లేరు. సో ఐ వాజ్ ద ఫస్ట్ డాక్టర్ అనమాట. సో కాబట్టి పరలోకం ఉన్నట్టు చూసింది. కాబట్టి ఒక్కసారి నాకు ఆ ర్యాంక్ వస్తూనే ఇక నిద్ర పడలేదు, పడుకోలేదు, నిద్ర రాలేదు నాకు. అది మొదటి సందర్భం. 2వ సందర్భం, మీకు 25,000 జీతం ఇస్తారన్నప్పుడు. హల్లెలూయా. నిద్ర రాలేదు నాకు రాత్రంతా. నిజమా, ఇది ఇస్తారా ఇయ్యరా, ఈడులాగుంటారా, మాట తప్పేవాడు లాగుంటారా? ఎన్ని అగౌరవపరుసని అనుకోవద్దండి, అది ఇంకా చాలా పెద్ద స్థాయి ఆయనకి ఇవ్వడం. ఆ స్థాయి వ్యక్తి ఆ రీతిగా మాట్లాడకూడదు. కొంతమంది అంటారు వయసు పెరిగే కొద్దీ, వయసు పెరిగిందిలే కొంచెం అర్థం చేసుకునేది. తిక్కనానికి ఏమన్నా వయసు పెరిగే కొద్దీ తెలివి పెరగాలి, జ్ఞానం పెరగాలి, సభ్యత సంస్కారములు పెరగాలి వయసు పెరిగే కొద్దీ. ముసలోళ్ళు చిన్నపిల్లలు ఒకటే అంటారు, తప్పు. నేను ఒప్పుకున్నదే. నో, యూ షుడ్ బిహేవ్ లైక్ ఎ మెచ్యూర్డ్ పర్సన్. రాత్రంతా నిద్ర పట్టలేదు. అన్నట్లే 25,000 జీతం వచ్చే ఉద్యోగం వచ్చింది. ఎందుకు ఆ మనిషి మాట తప్పాడు? వ్రాత రూపకంగా లేదు కాబట్టి. ఉండింటే జుట్టు పట్టుకొని అడిగినవాడిని, మర్యాద ఇస్తావా ఇవ్వవా? అవునా కదా చెప్పండి. అది లేదు, నిబంధన లేదు.
నోటి మాటనే, నిబంధన లేదు. దెర్ వాజ్ నో కవెనెంట్, దెర్ వాజ్ నో అగ్రిమెంట్, దెర్ వాజ్ నో సిగ్నేచర్ ఫ్రమ్ బోత్ సైడ్స్. ఓన్లీ మాటను బట్టే ఉద్యోగం, జీతం, అంతే. వెళ్ళి చెప్పానమాట, మీరు పెంచుతామన్నారు, పెంచితే ఉంటా, లేకుంటే వెళ్ళిపోతా అన్నాడు. ఈయనకి ఏం ఉద్యోగాలు వస్తాయి? ఈ కాలంలో ఉద్యోగాలు లేవు, ఏం లేవు, ఎక్కడ లేక ఇక్కడ వచ్చి పడ్డాడినా. ఈయనకేం రావని, నేను పెంచమయ్యా అన్నారు. మేము పెంచమన్నారు, బాయ్, వెళ్ళిపోతున్నా. తర్వాత వాళ్ళకి మెల్లగా టెన్షన్ మొదలైందనమాట. నిజంగానే పోతాడా డాక్టరు? 3 నెలల్లో మంచి పేరు వచ్చింది. అంతవరకు డాక్టర్, 1 సంవత్సరం వరకు డాక్టర్ లేరు వాళ్ళకు. చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు డాక్టర్ లేక. వచ్చి డాక్టర్ పడితే ఎడారిలో సెలయర్లాగా దొరికాను వాళ్ళకు. మంచి పేరు వచ్చింది, ఫుల్ పేషెంట్స్ రాబట్టినారు, వాళ్ళకి ఇన్కమ్ పెరిగింది, డబ్బులు బాగా రాబట్టాయి, బాగా. దే ఆర్ వెరీ హ్యాపీ విత్ మీ. ఏమండి, 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు ఆదాయం తెస్తుంటే 10,000 పెంచేదానికి కష్టమా? ఆల్రెడీ మాట ఇచ్చి తప్పాడు. నేను బాయ్ అని చెప్పాను. తర్వాత ఆయన చాలామందితో అడిగాడు అనమాట, నిజంగా పోతాడా డాక్టరు అంటే. ఆయన ఎందుకు ఆయన పోగొట్టుకుంటారు? చాలామంది చెప్పినా కూడా పోడు 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 పోడు, తట్ట బుట్ట అన్నీ సర్దుకొని వెళ్ళి బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయినా. నేను పోయిన తర్వాత 2 ఏళ్ళు తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తారు. ఫోన్లు చేసి మరి, ప్లీజ్ రండి పని చేయండి, మీకు ఏం కావాలంటే అది ఇస్తాను. అయిపోయింది. ఆ మేనేజింగ్ ట్రస్ట్ ఉన్నంత వరకు మళ్ళీ హాస్పిటల్ అడుగు పెట్టలేదు నేను. ఎవడైతే మాట తిప్పాడో ఆ వ్యక్తి ఉన్నంత వరకు అడుగు పెట్టలేదు. ఆయన పోయాడు, మళ్ళీ 2-3 వచ్చారు. తర్వాత వాళ్ళకి అవసరమైనప్పుడు, డాక్టర్ గారు మా దగ్గర కొంచెం కేసులు ఎక్కువ ఉన్నాయి, కొంచెం చేస్తారా, మీరైతే చాలా స్పీడ్గా చేస్తారు, ఎక్కువ కేసులు చేస్తారు అని ఫోన్ చేస్తే, తప్పకుండా నేను వస్తాను, మా హాస్పిటల్ కదా అది. చాలాసార్లు వెళ్ళి ఆపరేషన్లు చేసి వచ్చాను అన్నమాట. ఎప్పుడు పోయిన వాళ్ళు చెప్పేదంటే, మా వాళ్ళు మూర్ఖులండి, మూర్ఖులు, మిమ్మల్ని పోగొట్టుకొని ఎంత కష్టపడ్డారు, మిమ్మల్ని పెట్టుకుంటే ఈ పాటికి హాయిగా ఎంతగా వడ్డీలు హాస్పిటల్, మూర్ఖులే మిమ్మల్ని పోగొట్టుకున్నారండి అన్నారన్నమాట. అక్కడ ఎందుకు ఆయన మాట తప్పాడు అంటే, అగ్రిమెంట్ లేదు. అగ్రిమెంట్ ఉంటే స్ట్రెంగ్త్ ఉంటుంది. వి కాల్ దట్ అగ్రిమెంట్ యాజ్ అ కవెనెంట్. నిబంధన అన్నది దేని కొరకు అంటే, నీ నమ్మికను బలపరచేదాని కొరకు. దేవుడు నీకు ఒక వాగ్దానం చేశాడు, ఓ మాట చెప్పాడు నీకు. నేను ఎలా నమ్మాలంటే దేవుడు ఏం చేస్తాడు? నిబంధన చేస్తాడు. ఊరిక నోటి మాట కాదు, ఆ నోటి మాటను బలపరిచేదే నిబంధన. వాగ్దానమును బలపరిచేదే నిబంధన. నేను చెప్పింది ఖచ్చితంగా చేస్తాను అని చెప్పేదే నిబంధన. నిబంధన ఎప్పుడు కూడా 2 వ్యక్తుల మధ్య జరుగుతుంది, 2 పార్టీల మధ్య జరుగుతాయి, 2 కుటుంబాల మధ్య జరుగుతాయి, 2 దేశాల మధ్య జరుగుతాయి. మన ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒకటే ఫ్లైట్ మోడ్. ఒక చిన్న జోకు ఒకసారి వినంటేనే, పూర్వపు ప్రధాని ఎప్పుడు కూడా సైలెంట్ మోడ్లో ఉండేవాడంట. మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడు సైలెంట్ మోడ్లో ఉండేవారంట. ఇప్పుడు ప్రధాని మాత్రం ఫ్లైట్ మోడ్లో ఉన్నాడంట. ఎప్పుడు ప్రపంచం అంతా ఎవరు తిరిగినంతగా తిరిగాడు అనమాట. తిరగడము ఏం చేస్తారు వాళ్ళు? సంతకాలు. వాళ్ళు సంతకాలు పెడతారు, వీళ్ళు సంతకాలు. అగ్రిమెంట్. దిస్ ఇస్ కవెనెంట్. మనకు తెలియకుండానే ప్రతిరోజు కూడా నిబంధనల క్రింద మనము జీవిస్తున్నాము, పని చేస్తున్నాం. నిబంధన గురించి సరిగా అర్థం కాకుంటే బైబిల్ అర్థం కాదు. ఎందుకంటే బైబిల్ పేరేంటి? పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత కాలంలో దేవుడు పలికిన మాటలు, ఈ క్రొత్త కాలంలో దేవుడు పలికినటువంటి మాటలు. పాత నిబంధన క్రొత్త నిబంధనకు మధ్యలో ఎక్కడ గీత పడింది? యేసయ్య దగ్గర గీత పడింది. అంటే యేసయ్య ముందు నిబంధన, యేసయ్య తరువాత నిబంధన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు
దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. ఎఫెసీయులకు రాస్తూ పౌలు అసలు మీ పొజిషన్ ఏంటో తెలుసా? ఇంతకు మునుపు మీ స్థానం ఏంటో తెలుసా? ఇంతకు మునుపు పూర్వపు మీ యొక్క స్థితి ఏమిటో తెలుసా? మీకు వాగ్దానాలే లేవు, మీరు నిబంధనలో లేరు. నిబంధన లేని జనులు, నిబంధన లేని వారంట, నిబంధన లేని జనము అందరూ కూడా. ఫస్ట్ పాయింట్ ఏమిటి? ఇశ్రాయేలుతో సహా పౌరులు గాక. ఇశ్రాయేలుతో అంటే వాగ్దానాలు ఎవరివి? ఇశ్రాయేలువి. నిబంధన ఎవరికి? ఇశ్రాయేలులకు. నిరీక్షణ ఎవరికి? ఇశ్రాయేలులకు. ఎవరి దేవుడు దేవుడు? ఎవరి దేవుళ్ళంతా దయ్యాలు? ఇశ్రాయేలులు కానివారు. వాళ్ళు అనుకోవచ్చు దేవుళ్ళని కదా. నా దగ్గర చాలామంది పేషెంట్లు వస్తుంటారు, నీకు చూపు తక్కువ ఉందమ్మా? లేదు సార్, నాకు చూపు బాగుంది సార్. నువ్వు అనుకోవచ్చు చూపు బాగుందని, కానీ ఏంటి డయాగ్నోసిస్ ఏంటి? నీకు చూపు లేదు, నాకు ఉంది అని వాళ్ళు అంటారు. నీ అభిప్రాయం నీకు ఉండొచ్చు, నీకు అభిప్రాయం ఉన్నంత మాత్రాన నువ్వు చెప్పే ప్రతి మాట కరెక్ట్ కాదు. వాగ్దానాలు ఇశ్రాయేలువి, నిబంధన ఎవరికి? ఇశ్రాయేలుకు. వాగ్దానం ఉంటేనే నిరీక్షణ. ఎవరు చేసే వాగ్దానము? దేవుడు చేసే వాగ్దానం. దేవుడు లేనివారై, అందుకే యేసు ప్రభుని ఎవరైనా ఇంకా సొంత రక్షకునిగా అంగీకరించలేదు అంటే నాకు చాలా జాలి. ఎట్ట బతుకుతారా నాయన వీళ్ళు? మీలో కూడా ఎవరైనా ఇంకా యేసు ప్రభు గురించి ఆయన సొంత రక్షకునిగా అంగీకరించుకుంటే మీ గురించి కూడా నాకు ఒకటే బాధ. ఒకసారి ఒక సిస్టర్ ఇంతకుముందు భలే తగ్గింటి బరువు. తగ్గినప్పుడు ఏం సార్ ఏమైంది సార్, అంత తగ్గిపోయినా అంత చిక్కిపోయినారా అనేది అనమాట. మన చర్చి మెంబరే, ఏం సార్ అంత చిక్కిపోయినారంటే మీ గురించే బాధ అంటే ఇట్లా చెప్పా మీ గురించే చింతించి ఏం సార్ ఇంత చిక్కిపోయినారంట. ఏం సార్ బలా తయారైనారు అనొచ్చు కదా. ఏమండి చెప్పు, ఇంతకుముందు బాగున్నాను ఇప్పుడు బాగున్నాను చెప్పండి. మీరు బాగున్నాను కదా, ఇట్లా నచ్చా? లేకపోతే ఏమైంది సార్ ఇంత చిక్కిపోయినారు? వాళ్ళకి నేను అట్లే జవాబు చెప్తాను, నీ గురించే బాధ. ఏమో భలే చెక్కిపోయినాడు అబ్బా సారు. నిరీక్షణ లేని వారు ఎట్లా బతుకుతారు? సస్తే నరకానికి వెళ్తారు. భూమిపైన ఏదైనా సవాలు వస్తే నిలబడలేరు, ఏదైనా శ్రమ వస్తే తట్టుకోలేరు, ఏదైనా వ్యతిరేకత వస్తే జయించలేరు, అనుకోని సంఘటనలు జరిగితే నిబ్బరంగా ఉండలేరు. వాగ్దానం లేకపోతే నిబ్బరంగా ఏ రీతిగా జీవించగలరు? ఎలా బ్రతుకుతారు అని జాలి అవుతుంది. ఎఫెసీయులకు రాస్తూ పౌలు అన్నాడు, ఇంతకు మునుపు మీ స్థితి ఏమిటో తెలుసా? మీకు వాగ్దానాలు లేవు, మీరు నిబంధన క్రింద లేరు. దేవుడే లేనటువంటి జనులు మీరు. మునుపు దూరస్తులు. ఎవరికి దూరస్తులు? దేవునికి దూరస్తులు, నిబంధన లేనటువంటి వారు. ఇంగ్లీష్లో ఉంటుందంటే యు వర్ స్ట్రేంజర్స్ టు ద కవెనెంట్. స్ట్రేంజర్స్ టు ద కవెనెంట్ అంటే నిబంధన అంటే ఏమిటో తెలియదు, నిబంధనలోనికి వారు రాలేదు, నిబంధన క్రింద వారు లేరు. అంటే దేవునికి వాళ్లకు ఎటువంటి సంబంధము లేదు. ఒక్కసారి యేసుని అంగీకరించక ముందు ఒక్కసారి నీ గురించి ఆలోచించు. అంటే దేవునికి నీకు ఎటువంటి సంబంధము? 1993 డిసెంబర్ ముందు, నేను 1973 నా డేట్ ఆఫ్ బర్త్. 1973 నుండి 1993 నవంబర్ వరకు దేవునికి నాకు ఎటువంటి సంబంధము లేదు. బహు దారుణమైన ఘోరమైన దుస్థితి. శాపం క్రింద నేను ఉంటేనే, నిబంధన క్రింద లేను, వాగ్దానాల క్రింద లేను, శాపం క్రింద ఉంటేనే, నష్టం క్రింద ఉంటేనే, దేవుడే లేనటువంటి వ్యక్తిగా నేను ఉన్నాను. ఎంత దుర్బలమైన పరిస్థితితో చూడండి. ఒకసారి మీ గురించి కూడా ఆలోచించండి. బిఫోర్ యు ఆర్ సేవ్డ్, నీవు రక్షించబడక మునుపు, నీ పాపములు క్షమించబడక మునుపు నీ స్థితి ఏమిటో తెలుసా? అసలు దేవునికి నీకు సంబంధమే లేదు. దేవుని దగ్గరకు వచ్చేదానికి నీకు ఎటువంటి అర్హత? ఇక్కడ యూదులు ఎంతమంది ఉన్నారు? రెడ్లు ఎంతమంది ఉన్నారంటే లేస్తారు. ఏమండి కోమటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే లేస్తారు. బ్రాహ్మణ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే లేస్తారు. పుట్టుకతో క్రైస్తవులు ఎంతమంది లేస్తారు.
బల్జీ వాళ్ళు ఎంతమంది అంటే లేస్తారు, ముస్లిం వాళ్ళు ఎంతమంది అంటే లేస్తారు. యూదులు ఉన్నారా ఎడా? ఇస్రాయేలీలు ఉన్నారు ఎవరైనా? అసలు బైబిల్ ఎవరికి? ఆత్మీయ ఇస్రాయేలీలు అనొద్దండి, ఇట్లా అనొద్దు. ఇస్రాయేలీలు, JEWS, జ్యూస్, యూదులు. యూదులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? యూదులు ఎవరైనా ఉన్నారా? యూదులు ఎవరైనా ఉంటే ఈ బైబిల్ ఎవరి కోసం తెలుసా? అది యూదుల కొరకు. నిబంధన ఎవరికి వస్తుందో తెలుసా? యూదుల కొరకు. నిబంధన ఎవరి కోసం తెలుసా? నీ కోసం, నా కోసం కాదు. లెక్క అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియులైనటువంటి వారులారా, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రమును కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు తన వాక్యం ద్వారా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు. తరువాత దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది ఏమిటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. సో నీతిమంతుడు ఎవరు? యేసు ప్రభు యొక్క రక్తము చేత కడుగబడినటువంటి వాడు, యేసు ప్రభు రక్తము చేత కొనబడినటువంటి వ్యక్తి. సో ఆ నీతిమంతుడు జీవించవలసిన విధానం ఏమిటో తెలుసా? విశ్వాసం మూలంగా జీవించాలి. అంటే దేవుని యొక్క వాక్యము పైన ఉన్నటువంటి విశ్వాసము ద్వారా జీవించాలి. ముఖ్యంగా మనము నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా? విశ్వాసమును మనం నేర్చుకోవాలి. సో విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యంలో వ్రాయబడింది, వినుట వలన విశ్వాసము కలుగును అని వ్రాయబడింది. సో కాబట్టి క్రీస్తునందు ప్రియులరా, అనేక ప్రసంగాలు, కొన్ని వందల ప్రసంగాలు నేను విశ్వాసం గురించి చేశాను. ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. తర్వాత వాటిని వినాలని నేను మనవి చేస్తున్నాను. చాలామందికి ప్రసంగాలు, విశ్వాసం గురించినటువంటి ప్రసంగాలు వినే అలవాటు లేదు. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినడము అది చాలా మంచి అలవాటు. సో కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక వర్తమానైనా వినండి. ఈ ప్రోగ్రామ్ మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ RDJ Ministries, కల్వరి ఫెయిత్ చర్చ్, కృష్ణాపురం, 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440040031. అనదర్ నంబర్ 9440040041. Thank you very much for watching our program.